యేసుక్రీస్తు శిష్యుల్లో తోమా గారి గురించి మనందరికీ బాగా తెలుసు. అన్నిటినీ అనుమానించేవాడు, దేనిని త్వరగా నమ్మేవాడు కాదు. కానీ అతని గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం చాలా ఉంది. అతను ఎలాంటి వ్యక్తి అంటే, స్వయంగా తన చేతులతో పట్టుకొని కళ్ళతో చూసి ఒక బలమైన ఆధారం ఉంటేనే నమ్మేవాడు. కానీ ఒకసారి నమ్మాడంటే తాను నమ్మిన విషయంపై ఎంతో బలంగా నిలబడేవాడు. యేసుక్రీస్తు మరణించినప్పుడు ఎంతగానో చింతించాడు, శోక సముద్రంలో మునిగిపోయాడు. యేసుక్రీస్తు చనిపోయి మూడవ రోజు తిరిగి లేచినప్పుడు అతనితో కూడా ఉన్న శిష్యులు ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధాన్ని నమ్మినా తోమా నమ్మలేకపోయాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 25వ వచనం. మిగిలిన శిష్యులు మేము ప్రభువును చూశాం అని అతడితో చెప్పారు. అప్పుడు అతడు, నేను ఆయన మేకుల గుర్తును చూడాలి, నా వేలు ఆ గాయం రంధ్రంలో ఉంచాలి, అలాగే నేను నా చేతిని ఆ పక్కలో ఉంచాలి, అప్పుడే నేను నమ్ముతాను అన్నాడు. తోమాతో కూడా ఉన్న శిష్యులు యేసు పునరుద్ధానం గురించి చెప్తే తోమా తాను స్వయంగా చూసి తన చేతులతో యేసును పట్టుకుంటే గాని నమ్మనని అన్నాడు. తరువాత యేసుక్రీస్తు తన శిష్యుల ఎదుట ప్రత్యక్షమై యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనం, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. యోహాను సువార్త 28వ వచనం. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. తోమాకు ఎన్ని అనుమానాలున్నా యేసు అతన్ని వదిలిపెట్టలేదు. యేసు తోమాతో ఇంకా ఎక్కువ నమ్మకం కలిగించేలా చేశాడు. నీ జీవితంలో కూడా వెనక్కి లాగి ఎన్నో భయాలు, సందేహాలు, ఇబ్బందులు ఉండి ఉండొచ్చు. కానీ దేవుడు ఇంకా నిన్ను విడిచిపెట్టలేదు. ఆయన మనల్ని గొప్పదాని కోసం, ఉన్నతమైన దానికోసం ఏర్పరుస్తున్నాడు. దేవుని పరలోక రాజ్య వారసులుగా ఉండమని పిలుస్తున్నాడు. కాబట్టి తోమాలాగా సందేహాలతో, అవిశ్వాసం కలిగి ఉండకుండా దేవుని ప్రణాళికపై మెలకువ కలిగి జీవిద్దాం. అతని అవిశ్వాసం తొలగి దేవుణ్ణి పూర్తిగా విశ్వసించిన తర్వాత తోమా తన విశ్వాస ప్రయాణంలో ధైర్యవంతుడిగా మారాడు. అతను కూడా ఊహించనంత దూరం దేవుని రాజ్య సువార్తను ప్రకటించాడు.